ఈ లోకంలో ఏదైతే వ్యర్థమైందో అనవసరమైందో వాటి కోసం మనం చాలా ధనాన్ని చాలా సమయాన్ని వెచ్చిస్తాం. అలాగే ఏది వ్యర్థమైందో ఏది అవసరమైందో గుర్తించి అవసరమైంది మాత్రమే నేను చేసేలాగా వ్యర్థమైంది ఏది కూడా నేను చేయకుండా నాకు అనుగ్రహించమని ఆగురు ప్రార్థన చేశాను. రెండవది అబద్ధము నాకు దూరంగా ఉంచమని చెప్పి ఆగురు ప్రార్థన చేశాడు. సామెతలు 38:8 అబద్ధములకు దూరంగా ఉండాలని నిర్గమ 27 అలాగే యోగి 2:16 భక్తిహీనుల ఆలోచనకు మనం దూరంగా ఉండాలని 1 కొరింథీ 10:14 విగ్రహాలకు మనం దూరంగా ఉండాలని సామెతలు 25:3 కలహములకు మనం దూరంగా ఉండాలని సామెతలు 4:27 కీడుకు మనం దూరంగా ఉండాలని ఏ విషయాల్లో మనం దూరంగా ఉండాలో ఏ విషయాల్లో దేవుడు మనం దూరంగా ఉండమంటున్నాడో గడిచిన శుక్రవారం ఆ మాటల్లో మనం ధ్యానం చేసుకున్నాం. ఈరోజు ఆగురు చేసిన ప్రార్థనలో 2వ లైన్ మనం చూద్దాం. పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు దయచేయకుము, తగినంత ఆహారం నాకు అనుగ్రహించుము. ఎక్కువైన నేను కడుపు నిండిన వాడిని నిన్ను విసర్జించి యెహోవా ఎవరిని అందునేమో లేక బేదనే దొంగిలి నా దేవుని నామమును దూషించునేమో. చాలా దేవునికి స్తోత్రం. ఆగురు పలికిన శ్రేష్టమైన మాటలు. దేవా, నాకు 2 మనవులు అనుగ్రహించు, అవి నేను చనిపోక ముందు ఈ 2 నా పట్ల నెరవేర్చమని ప్రార్థిస్తున్నాను అంటూ 2వ మనం ఏంటంటే పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు కలుగ చేయదు. ఆగురు మాటలో ఉన్నటువంటి ఆంతర్యం ఏంటంటే నన్ను పేదవాడగా ఉంచొద్దు. చాలా మంది కోరుకునేది ఏంటంటే పేదరికము కావాలని ఎవరు కోరుకోరు. సాధ్యమైనంత వరకు అందరం బాగుండాలని ఉన్నతంగా ఉండాలని కోరుకుంటాం. పేదరికంతో ఉండకూడదు అంటే మంచిదే, కానీ ఆ ప్రార్థన మంచిదే, కానీ ఐశ్వర్యవంతులు అవ్వాలని అనుకోవటం మాత్రం మంచిది కాదు. కానీ దానికి దీనికి తేడా ఉందంటే చాలా తేడా ఉంది. దేవుని స్తోత్రం. పేదలంగా ఉండిపోకూడదు. పేదరికం నిర్మూలన కావాలి, పేదరికం తొలగిపోవాలి, అందరూ బాగుండాలి, కావలసిన సమస్తం కూడా మనం కలిగి ఉండాలి. అయితే పేదరికం తొలగిపోవాలి, అందరూ బాగుండాలి, అన్ని పరిస్థితులు బాగుండాలి, కానీ ఐశ్వర్యవంతులైపోవాలని అనుకోవడం మాత్రం మంచిది కాదు. దేవుని స్తోత్రం. కనుక పరిశుద్ధ గ్రంథం చెప్పింది ధనాపేక్ష సమస్త కీడులకు మూలం. ఇంకొక చాటి మాట ఉంది, ఐశ్వర్యం పొంద ప్రయాసపడకుడి. ఏం చేయకూడదు? ఐశ్వర్యము సామెత 23:4 ఉంటుంది అన్నమాట. ఐశ్వర్యము పొందడానికి ప్రయాసపడద్దు అని అంటాడు. అయితే ఈ 2 మాటలు ఉన్న సందర్భాన్ని ఒకసారి గుర్తు చేసుకుని 15-20 నిమిషాల్లో మనం ముగించుకుందాం వాక్యాన్ని. ఫస్ట్ పేదరికం దయచేయద్దు అని అన్నాడు కదా. పేదరికం దయచేయద్దు. దేవుని స్తోత్రం. నన్ను నిరుపేదగా ఉండలేదు. ఈ పేదరికంలో నుంచి నన్ను విడిపించమని అంటున్నాడు. నిశ్చయముగా దేవుడు 2 దేశాలు 1-14 మనం చదివినప్పుడు నువ్వు అతనికి పెట్టేవాడుగా ఉంటావు, నువ్వు తలగా ఉంటావు, నువ్వు పైవాడిగా ఉంటావు. ఇలాగా దేవుడి మాట వినేవారిని దేవుడు ఆశీర్వదిస్తానని సమృద్ధినిస్తానని ఆ 14 వచనాల్లో ఉన్న సారాంశం మనం గమనిస్తాం. అయితే ఈ సమయంలో ఎందుకు ఆగురు పేదవాడిగా నన్ను ఉంచొద్దు అని అంటున్నట్టే, పేదవాడిని ఆకలితో అనుమతిస్తూ ఇదేం దరిద్రము, ఇదేం పరిస్థితి, దేవుడు అనేవాడు ఉన్నాడా, దేవుడు ఉంటే నన్ను ఎందుకెళ్ళి దరిద్రంగా ఉంచాడు, నేను లేకపోతే నా కుటుంబము నా బిడ్డలు ఆకలితో అనుమతిస్తున్నాం, దేవుడు అనేవాడు లేడు, దేవుడు అనేవాడు ఉంటే ఇంత దరిద్రం ఇంత పేదరికం నాకు ఉండేది కాదు, నాకు ఆహారం దొరికితే అనుకుంటాను.
దేవుడిని దూషిస్తాను, లేకపోతే దేవుడు లేడంటారు, దేవుడిని అవమానపరుస్తాను. నా పేదరికం వల్ల నేను దేవుడిని దూషిస్తాను. అయితే పేదరికం వద్దు, తప్పనిసరిగా నాకు కావాల్సింది కావాలి. 3 మాటలు ఉన్నాయి ఈ ఆగూరు ప్రార్థనలో, 3 లైన్లు ఉన్నాయి. 1 పేదరికం వద్దు, 2 ఐశ్వర్యం వద్దు, 3 తగినంత కావాలి. పేదరికం వద్దు, ఐశ్వర్యం వద్దు, తగినంత కావాలి. బైబిల్ గ్రంథంలో ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు చాలా జాగ్రత్తగా మనం గమనిస్తే దేవుడు తగిన సమయంలో తగినంత ఆహారం, తగినంత ధనం, తగినంత ఆరోగ్యం, తగినంత ఘనత అన్నీ కూడా తగినంత ఇచ్చారు. దేవుని స్తోత్రం. కాబట్టి ఎప్పుడు ఎక్కడా కూడా దేవుడు కావలసిన దానికంటే తక్కువ చేయలేదు. అవసరమైతే అవసరమైన దానికంటే ఎక్కువే మనకి ఇచ్చాడని మనం చెప్పుకోగలం. అయితే ఈ సమయంలో అనేక మంది పేదవాళ్ళుగా ఉన్నప్పుడు పేదరికము ఎంత కష్టమో, పేదరికం గుండా వచ్చినటువంటి లేకపోతే మధ్య తరగతి గుండా వచ్చినటువంటి వారందరికీ తెలుసు, మనందరికీ పరిచయమే. ఒకప్పుడు పేదరికానికి పోల్చి చూసుకుంటే ఇప్పుడు పరిస్థితులన్నీ పర్వాలేదు. ఒకప్పుడు తినడానికి ఆహారం ఉండేది కాదు, ధరించుకోవడానికి వస్త్రాలు ఉండేది కాదు, ఉండటానికి నివాసం ఉండేది కాదు. దేవుని స్తోత్రం. పరిస్థితులన్నీ బాగున్నాయి. దేవుని దయ వల్ల దేవుడు సమస్తం కూడా సమకూర్చి అందరికీ కూడా ఆశీర్వాదం ఇచ్చి తినడానికి ఆహారము, వస్త్రాలు, నివాసము అన్ని పరిస్థితులు దేవుడు మనకి సమకూరుస్తూ ఉన్నారు. అందుని బట్టి దేవుడికి మహిమకరం గాక. అయితే పేదరికంలో ఉండి దేవుడు లేడు, లేకపోతే దేవుడు నాకు దరిద్రాన్ని ఇచ్చాడు, ఇన్ని బాధలు పెడుతున్నాడు, కనీస అవసరాలు కూడా తీరట్లేదని అటు దేవుడిని దూషిస్తాను అన్నాడు. అందుకని పేదరికం వద్దన్నాడు. 2వ మాట ఐశ్వర్యం కూడా వద్దు అని అన్నాడు. ఎవరైనా దేవుడు ప్రత్యక్షమైన ఏం కావాలని కోరుకుంటే ఎవరైనా ఐశ్వర్యమే కోరుకుంటారు. కార్లు కావాలి, మేడలు కావాలి, విద్యులు కావాలి, వెండి బంగారం కావాలి, ఆస్తి కావాలి. దేవుడు ప్రత్యక్షమైన దేవత ప్రత్యక్షమైన ఏం కావాలంటే ఫస్ట్ కోరిక అదే మనకి. తర్వాత ఇంకేదైనా కోరుతామేమో, కానీ ఫస్ట్ కోరిక ఏంటంటే నన్ను గొప్ప ధనవంతుని వచ్చి, గొప్ప ఐశ్వర్యవంతుని వచ్చి, మా ఊళ్ళోనే నేను గొప్పని కావాలి, మా రాష్ట్రంలోనే నేను గొప్పని కావాలి అని కోరుకుంటారు కదా. సొలొమోను దేవుడు ప్రత్యక్షమైన ఏం కావాలని కోరుకోమంటే అతను ఐశ్వర్యం కోరుకోలేదు. దేవుడే దాన్ని మెన్షన్ చేసి అన్నాడు, ఎవరైనా అయితే ఐశ్వర్యం కోరుకుందరు. సొలొమోను ఐశ్వర్యం కోరుకోలేదు, శత్రువుల ప్రాణం కోరుకోలేదు అంటాడు కదా. అంటే సొలొమోను ఐశ్వర్యం కోరుకోలేదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కనుక ఎవరు అయినా దేవుడు ప్రత్యక్షం కాగానే ఐశ్వర్యం కావాలని కోరుతుంటారు. మరి ఆగూరు ఎందుకు ఐశ్వర్యం వద్దంటున్నాడు? కొంచెం ఆలోచన చేయాలి. ఆగూరు ఎందుకు ఐశ్వర్యం వద్దంటున్నాడు అంటే ఎన్నో చెప్పాడు కదా, నేను కడుపు నుండి వాడనై, ఎక్కువగా వాడనై, నాకు ధనాన్ని బట్టి, ఐశ్వర్యాన్ని బట్టి, లోక సంబంధమైన వాటన్నిటినీ దగ్గర చేసుకుని లోకానుసారంగా నేను సంతోషిస్తూ నీకు దూరం అవుతాను. నాకున్న ధనాన్ని బట్టి, నాకున్న ఐశ్వర్యాన్ని బట్టి, నాకున్న మంచితనాన్ని, నాకున్న మంచి పరిస్థితులను బట్టి దేవుడు ఎక్కడున్నాడు? దేవుడు లేడు. నేను ధనవంతుని, నా ధనమే నాకు దేవుడు, నాకున్నటువంటి సర్వస్వమే నాకు దేవుడు అని చెప్పి నేనేం చేస్తానంటే నేను దేవుడిని దూషిస్తాను. కనుక ఈ వాక్య భాగాన్ని చాలా జాగ్రత్తగా మనం గమనించుకుంటున్నప్పుడు కొంచెం అందరూ ఇటు చూడడానికి ప్రయత్నం చేయండి. ఇంకా కొంచెం కొన్ని కోణాలు చెప్పుకోవడం అంటే పేదరికంలో ఉన్నప్పుడు ఉన్నంత భక్తి ఐశ్వర్యం కలిగేటప్పుడు ఉండదు కొంతమంది. పేదరికంలో ఉన్నంత నమ్మకత్వము ఐశ్వర్యం వచ్చినప్పుడు ఉండదు కొంతమంది, తగ్గిపోతుంటది అనమాట. పేదరికంలో ఉన్నంత దేవునికి దగ్గర సన్నిహిత సంబంధము ఐశ్వర్యం పెరిగే కొద్ది కూడా దేవునికి దూరం అవుతూ ఉంటాం. అయితే ఇప్పుడు ఇప్పుడు దయచేయడం ఈ వాక్యం మనకు నేర్పించింది ఏంటంటే దేవుని నుండి దూరం చేసే ఐశ్వర్యం నాకు వద్దు, నమ్మకత్వాన్ని కోల్పోయే ఐశ్వర్యం నాకు వద్దు, నీతిని, యథార్థతని, మంచితనాన్ని విడిచిపెట్టే ఆ ఐశ్వర్యం నాకు వద్దు. దేవుడిని గుర్తించకుండా దేవుడు ఎవరు, దేవుడు లేడు,
నాకు నేనే దేవుణ్ణి అని అనుకునేంత ఐశ్వర్యం నాకుంది. అంటే ఈ కారణాలన్నీ చెప్తూ ఆఖరు ఏం చెప్తున్నాడంటే, దేవునికి దూరం చేసే, దేవుడిని దూషించే, దేవుడు లేడని ఈ ఐశ్వర్యం నాకు వద్దు. కానీ మరి పేదరికం వద్దన్నాడు. పేదరికంలో ఉండి కూడా నేను దూషిస్తాను, దేవుడు ఎక్కడున్నాడు, దేవుడు నా ఆకలి తెచ్చడా, నా అవసరాలు తెచ్చడా అని అన్నాను. కాబట్టి పేదరికం వద్దు. మరి ఐశ్వర్యం ఎందుకు వద్దు నీకంటే, ఐశ్వర్యవంతుని అయితే నేను ఆ దేవుడు లేడు, దెయ్యం లేదు కానీ ఇదంతా భ్రమంటాను. ఎందుకంటే నాకున్న ఆ ధనం కొవ్వు ఏం చేస్తుందంటే నన్ను ఆ దేవుడు లేడు, దెయ్యం లేదు. నాకున్న ఐశ్వర్యం, నాకున్న ధనము, నాకున్న వెండి బంగారం, నాకున్న పరిస్థితులను బట్టి నేను దేవుడు ఏమాత్రం లెక్క చేయను అన్నాడు. నిజమేనా? ఐశ్వర్యం లేనప్పుడు దేవుడితో భక్తిగా ఉంది, ఐశ్వర్యం కలిగిన తర్వాత దేవుడికి దూరం అయిపోయిన ఎవరైనా ఉన్నారా? ఎందుకు అనుమానం ఉంది మీకు లేదా? ఎంతమంది ఉన్నారు? ఇంతమంది ఉన్నారు. ఆకలితో ఉన్నప్పుడు చేసిన భక్తి, బాధలో ఉన్నప్పుడు చేసిన భక్తి, కష్టాల్లో ఉన్నప్పుడు చేసిన భక్తి, ఒక పూట తిని ఒక పూట తినకుండా ఉన్నప్పుడు చేసిన భక్తి ఇప్పుడు ఉందా అండి కొంతమంది దగ్గర? కొవ్వొత్తులు వెలిగించుకొని రాత్రి చీకట్లో దీపం వెలిగించుకొని గుడిగుడ్లాడుతూ కనిపించినా కనిపించకపోయినా ఆ దీపం దగ్గర కూర్చొని కష్టపడి చదువుకునేవారు. నాకు ఒక అబ్బాయి తెలుసు, ఒక 2 అమ్మాయిలు ఒక అబ్బాయి స్కూల్ మానేవాడంట నాన్న. ఎందుకనంటే, మీరు స్కూల్లో కూర్చొని చదువుతూ ఉంటే ఇక్కడ నాకు పని ఎవరు చేస్తారు, ఇల్లు ఎలా కడుతుంది, మీరు నత్తలు కొట్టాలి, నత్తలా పని చేస్తాడు నాన్న. చెరువులు బాగా సేదంగా ఉన్నాయి, అప్పుడు నత్తలు కొట్టాలి, మీరు స్కూల్కి వెళ్ళొద్దు అని అన్నాడు అన్న. ఎలాగో చదువుకోవాలని ఆశ ఉంది. పగలంతా నత్తలు కొట్టి ఆ నాన్న సాకరి చేసి రాత్రి అందరూ పడుకున్నాక రహస్యంగా దీపం ఉంచుకొని దీపం గుడిగుడ్లాడుతూ ఉంటే దాని వెలుగులో ప్రైవేట్గా చదువుకొని ఈరోజు జాబ్ చేస్తున్నాడు. దేవుడికి స్తోత్రం. అంటే నేను ఎందుకు మాట చెప్తున్నానంటే, అన్ని పరిస్థితుల్లో ప్రతికూలంగా ఉన్నప్పుడేమో భక్తి ఉంటుంది, భయం ఉంటుంది, చదువుకోవాలని ఆశ ఉంటుంది. మీకు అర్థమవుతున్నది? తల్లిదండ్రులు చదువుకోవద్దంటే పగలంతా పనిచేసి రాత్రి రహస్యంగా చదువుకున్న వ్యక్తిని మీకు గుర్తు చేశాను. అయితే ఇప్పుడు మన పరిస్థితులు ఎలా ఉన్నాయి? చదువుకోరా నాయన, అమ్మాయినా చదువుకోరా నేను బతుమాలి, పొద్దుటే వేసినప్పటికీ వాటికి సాక్సులు ఉతికి క్లీన్ చేసి తెల్లారగట్లు వేసి నిద్రలోంచి వేసి బాక్స్ రెడీ చేసి వ్యాన్ దగ్గరికి తీసుకెళ్ళి ఎక్కించి కూర్చోబెట్టి మధ్యాహ్నం దాకేమో పప్పలు, అదే పొద్దుట తగిన టైంలో, తర్వాత మళ్ళా బాక్స్, తర్వాత మళ్ళా పప్పలు, తర్వాత మళ్ళా స్కూల్ అవ్వగానే ఇంటికి రాగానే మళ్ళీ ప్రత్యేకమైన ఐటమ్ చేసి పెట్టి రాగానే స్నానం చేయించి అన్ని చేయించి అన్ని పరిస్థితులు కష్టపడి స్కూల్ ఫీజు కట్టి, సెల్ కావాలంటే సెల్ కొని, ల్యాప్టాప్ కావాలంటే ల్యాప్టాప్ కొని, ఇంటర్నెట్ కావాలంటే ఇంటర్నెట్ కొని. మీకు అర్థమైందండి? ఇన్ని చేసి చదువుకోవాలంటే ఏమవుతుంది? ఎక్కడ పుస్తకాలు నీరు. మీకు ఏమైనా అర్థమవుతుందండి? అంటే మరి దీపం దగ్గర కూర్చుని గుడ్లాడేటప్పుడు చదువుకున్న పరిస్థితి, కరెంట్ ఉంది, ఫ్యాన్ ఉంది, ఏసీ ఉంది, ప్రైవేట్ ఉంది, కాలేజ్ ఉంది, తిండి ఉంది, బట్టలు ఉన్నాయి, వాహనం ఉంది, చదువుకోవాలనే వాళ్ళు ఉన్నారు. ఇవేమైంది? మీకు ఎవరు అర్థం వ్యత్యాసం? ఇంటి నుండి చదువుకోరు, కొవ్వు కదా, అది ఎందుకు పాటలు ఎలా మాట్లాడతారా? మరి ఏమన్నారు? ఏమన్నారు లేదు, కోపం వస్తుందా? రాని మరి అంశం కొవ్వు కదా, తిండి కొవ్వు కదా. తల్లిదండ్రులు కష్టపడి అన్ని తెచ్చిపెట్టి నా బిడ్డలు బాగుండాలి, నేను వర్గాలి, చదువుకోవాలి, గొప్పలు కావాలని చెప్పి అన్ని సమకూర్చి తల్లిదండ్రులు ఇస్తుంటే బుక్స్ తీయగలమా? పుస్తకాలు కూర్చోం కదా, నోట్స్ రాయం కదా, ఎగ్జామ్ కూడా అయిపోతాం కదా, కొబ్బెక్కి కదా. ఏమన్నా దాన్ని స్పష్టంగా అదే అన్నారు. మీరు కోపం రావచ్చు పాస్ట్ గారు, తిట్టుకుంటే మీ పిల్లలు తిట్టుకుంటే మమ్మల్ని తిడతారు, మీ పిల్లలు అమ్మాయిలు వేరే మళ్ళా అంశం అది. దాన్ని ఇంకేమంటారా? ఇంకో భాష ఉందా దానికి? నెలలో కట్టనా, అలా కట్టనా, ఇంకోటి సరే అలా పెట్టి. ఒకప్పుడు
చర్చికి వెళ్తానికి నాకు తెలిసింది నేను చెప్తాను. ఇక్కడ నుండి ఏదో విజయలక్ష్మి అక్క ఇంకా కలిగి మాది ఇక్కడ నుంచి సెంటర్లో మోస్ట్గా చర్చి కట్టడానికి మంచి మే నెలలో ఎండాకాలంలో ఆదివారం ఆరాధన ఇక్కడ బయలుదేరి చర్చి కట్టడానికి కాలుకి చెప్పులు లేక మా అమ్మేమో ప్రార్థన రామని తినేసింది. ఇంకా ఆ వెంట చర్చి కట్టడానికి చెప్పులు లేక మంచి మే నెలలో అలా అడ్డబడి ఇక్కడ సరితోట కొంచెం నేడు ఉంది. ఈ దేవుడి పనుల్లో రోడ్డు దాటగానే దొంగంజన్ గారి ఇంటికి వచ్చేలో కొంతగా ఉండదు అనమాట. ఇంకా చూడండి ఇక్కడ మొదలెట్టి పరిగెట్టి ఎక్కడ దాచిట్టుందో అక్కడ దాకా పరిగెత్తికెళ్ళి ఆ కాలు మంటలు తగ్గిందాకా వేడి తగ్గిందాకా కాసేపు నేను నుంచుని మళ్ళా అక్కడి నుంచి పరిగెత్తి ఎక్కడైనా ఆప్షెట్ ఉంటుందేమో అక్కడే పరిగెత్తుకెళ్ళి ఏమి లేక చెప్పులు లేనప్పుడు చేసిన భక్తి ఎలా ఉంది తెలుసా? క్రిస్మస్ వచ్చినప్పటికీ అందరితో పాటు క్రిస్మస్కి వెళ్ళి కూర్చుంటే నేను లాస్ట్ లో వచ్చినవాడిని అందరికి వెళ్ళేవాడిని కాదు. ఎందుకు వెళ్తున్నారా? సిగ్గేసనుకుంటున్నారా? నా లెక్కలకి మూడు ప్యాచ్లు, నా షర్ట్కి 4 బటన్స్, ఒక బట్టలో 2 బట్టలు ఉంటుంది. ఇప్పుడు వెనకాల కూర్చొని ఇది బలవంతంగా ఇలా 2 ఫీట్ల దగ్గరికి వేసుకుని ఇలా కూర్చొని ఇలా కూర్చుంటాం. ఎప్పుడైనా నా పాట పాడతానంటే ఎలాగేస్తాం? లెక్కకు 3 ప్యాచ్లు, షర్ట్కి 2 బటన్స్ ఉంటాయి. మీకు అనిపించవచ్చు సరదాగా ఉందండి, అది సరదాగా లేదు, సీరియస్ వెళ్తుందండి కదా. చర్చికి వెళ్ళి అయ్యో ఒక 10 రూపాయలు పట్టుమని, ఒక రూపాయి పట్టుమని కాల్ చేసుకున్నాను లేని రోజులు. కొంతమంది నేను అడిగేవాడిని, నేను పావుల 10 పైసలు కూడా మందిరానికి కాల్ చేసుకున్నాను. లేకపోతే కొంతమందిని ప్రశ్నిస్తే ఎందుకు రాడదామో చర్చికంటే ఏం కదండి వారు బలవంతంగా నోటంటే చెప్పించాలని చెప్పమ్మా, ఎందుకు చెప్పమ్మా అంటే లాస్ట్లో కనీసం కాన్కి ఇంటికి రాలేదండి. అప్పుడు నేను అన్నా కానుకు చూడండి దేవుడు ఓకే ఉంటే మంచిది, లేకపోతే నువ్వేం చేస్తావు? ఆయన కాను కోసం ఉంటే మానేపడి వెళ్ళాలమ్మా మనమని ఆ చిన్న టైంలో నాకు తెలిసిందే నేను చెప్పాను. నేను మీకు అనేది ఏంటంటే గమనించండి, చెప్పులు లేకో బట్టలు లేకో భక్తి ఎనలేకో ఇరిగిపోదు వారు ఎనలేకో అభ్యంతరాలు కళ్ళు వెళ్తుంటే రోడ్డులోకి ఎక్కినప్పుడు కళ్ళు వెళ్ళిపోతున్నాను అన్నప్పుడు ఇలాంటి టైంలో చేసిన భక్తి విన్నారా? ఇప్పుడు అన్ని సమృద్ధిగా ఉన్నతనం ఉందా? సిగ్గుపడకుండా చెప్పండి. ఇప్పుడు చెప్పులు ఉన్నాయి, షూస్ ఉన్నాయి, సైకిళ్ళు ఉన్నాయి, బండ్లు ఉన్నాయి, కార్లు ఉన్నాయి. ఎందుకు ఈ మాట నేను మీకు చెప్తున్నానంటే అన్నీ ఉన్నాయి. ఇప్పుడు కరెంట్ ఉంది, బైబిల్ చదువుకునే వాళ్ళుగా ఉన్నాం. భర్త ఎలమంటున్నాడు, బిడ్డ ఎలమంటున్నాడు, చర్చికి వెళ్ళి మీకు అన్నట్టు చర్చికి వెళ్ళి ఎందుకు వెళ్ళి చర్చికి అంటున్నాడు. అన్ని పరిస్థితులు అనుకూలంగా ఉంది. తల్లిదండ్రులు అన్నారు చర్చికి వెళ్ళినట్టు సండే స్కూల్కి వెళ్ళినట్టు అన్ని పరిస్థితులు అనుకూలంగా ఉంటే మనం తెగమలిసి కొవ్వేది కదా బైబిల్ తెరవడం మందిరానికి రాలేదు కదా. ఒకసారి మనస్సాక్షి అంటే ఎవరినో కాదు, నన్ను నేనే అనుకుంటున్నాను. ఏమీ లేనప్పుడు ప్రభు కోసం పనిలేతాము, అన్ని ఉన్నప్పుడేమో ప్రభుకి ఏమయ్యాము ఆగు చేసే ప్రార్థనకు అర్థం లేదా? మాట్లాడాలి ఆగుకేమో మెంటలా? ఆగుకేమో బుర్ర ఇంటికి మాట్లాడుతున్నాడా? ప్రభా నన్ను ఐశ్వర్యవంతుడిగా చేయొద్దు, నన్ను ధనవంతుడిగా చేయొద్దు. ధనాన్ని చూసుకుని నేను నిన్ను దూషిస్తాను, ఐశ్వర్యాన్ని చూసుకుని నేను నిన్ను దూషిస్తాను. ఒక్కొక్కరు ఆత్మవిమర్శన చేసుకుంటాను. అయ్యో ఏమీ లేని పరిస్థితుల్లో ఎంత భక్తిలో ఉండేవాడిని, ఏమీ లేని పరిస్థితుల్లో ఎంత ప్రార్థన చూడండి. ప్రార్థన కూడా తగ్గిపోతుంది. ఏం తగ్గిపోతుంది? ఆర్థిక వ్యవస్థ పెరిగే కొద్దీ, ఐశ్వర్యం పెరిగే కొద్దీ, బంధువులు స్నేహితులు పెరిగే కొద్దీ, ఫ్రెండ్స్ పెరిగే కొద్దీ, లోక సంబంధమైనటువంటి ఇవన్నీ పెరిగే కొద్దీ మనం ఏం తగ్గిపోతుందంటే దేవుడితో సహవాసం తగ్గిపోతుంది, దేవుడితో సంబంధం తగ్గిపోతుంది, ప్రార్థన తగ్గిపోతుంది, నీతి యథార్థతలు అన్నీ తగ్గిపోతాయి. అందుకనే ఆగురు అన్నాడు, ప్రభా నన్ను దయచేసి నీకు దండం పెడతాను, నన్ను ఐశ్వర్యవంతుని చేయొద్దు. ఐశ్వర్యవంతునైతే నిన్ను నిర్లక్ష్యం చేస్తాను. దేవుడికి స్తోత్రం. దేవుడి సన్నిధిలో సందర్భం వచ్చింది కాబట్టి కొన్ని మాటలు చెప్పుకుంటున్నాం, ఆత్మవిమర్శనం చేసుకున్నాం. ఒకసారి గుండె చేస్తూ చాలా జాగ్రత్తగా ఏమీ లేనప్పుడు దేవుడికి వాళ్ళని ఆశించడం ఉంది.
అన్నీ ఉన్న తర్వాత ఈ చర్చి పునాది వేసే టైంలో ఒక ఆవిడ చాలా నమ్మకం ఉండేది. పెళ్ళైన తర్వాత 8 సంవత్సరాలు పిల్లలు పుట్టకపోగా దేవుడు నమ్ముకుంటే పిల్లలు పుడతారంటే మొత్తాన్ని తెలుసుకుని ఆమె చర్చికి వచ్చింది. అక్కడ ఉన్న అచ్చరి చర్చి చాలా పేదరికం, దరిద్రం అనమాట. అంత దరిద్రం, అంత దరిద్రం. దేవుడు కనికరించాడు, నీళ్ళు పోసుకుని 9 నెలల డెలివరీ టైం వచ్చినాక కూడా చర్చి మానేది కదా మృదు గారు. నాకు అనిపించింది ఇదేంటమ్మా, నేను కొంచెం డెలివరీ టైంలో అస్సలు ఓపిక లేకుండా మీరు అక్కడి నుంచి ఇక్కడికి నడిచి రావడం అవసరం అంటే అలా అనొద్దండి పాస్టర్ గారు. దీనికి కారణం ఏమన్నా ఇది ఇచ్చింది ఎవరు? 8 సంవత్సరాలు 9 సంవత్సరాలు ఏడ్చాను, బిడ్డలు లేదండి. ఎన్నో పుస్తకాలు, ఎన్నో తీర్థయాత్రలు, ఎన్నో హాస్పిటల్లో, ఎన్నో చోట్లకి తిరిగాను. నా జీవితంలో సంతోషం కలగలేదు. ఈ సంతోషం ఇచ్చిన దేవుడి దగ్గరికి రావడానికి నాకు ఏంటంటే, ఈ సంతోషం, ఈ ఆనందం ఇచ్చిన దేవుడి దగ్గరికి రాకుండా నేను ఎలా ఉండగలనండి? దేవుడికి స్తోత్రం. అది చెప్పడానికి ఇది చెప్పలేదు, రోజులు గడుస్తున్నాయి. ఈ చర్చికి పునాది టైంలో ఓ రోజున పాస్టర్ గారు ఒక కిటికీ నేను ఇస్తానండి అన్నారు. ఒక కిటికీ ఏదో కిటికీ ఇస్తానంటే అదేంటో పరిస్థితులు బాగోలేదు కదా, కిటికీ కూడా ఇవ్వలేదు, ఇబ్బంది పడకన్నాను. ఇస్తానని అనలేదు కానీ ఏడుస్తుంది. ఏమని ఏడుస్తుందంటే, ఇంత మేలు చేశాడు దేవుడు, పట్టుమని ఒక కిటికీకి డబ్బులు ఉంటారు కూడా నా బ్రతుకు లేదని చెప్పి సేవిస్తుంది. నేను అన్నాను, మీరు ఇచ్చే డబ్బులు కాదు, మీ మనసు దేవుడికి తెలుసు. ఇలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో, దరిద్రంలో, దీనత్వంలో మీరు ఇవ్వలేదని దేవుడు ఏమన్నా ఇచ్చే మనసు మీకు ఉందంటే అంగళాచంగళానికి ఏడ్చింది కాబట్టి దేవుడు నేను ఏం చేయలేకపోతున్నాను. దేవుడు నాకు కొంచెం కృప చూపితే చాలు, ఒక స్థాయికి తీసుకెళ్తే నేను చాలు అని. నాకు ఏది ఇస్తే అది నేను దేవుడికి ఇచ్చేస్తాను. ఒకసారికి ఒక కిటికీ ఇస్తానని మాట ఇచ్చి తర్వాత దేవుడి ద్వారా తెలుస్తారు ఒక కిటికీకి 2,000 రూపాయలు పంపించారు. ఆ తర్వాత మళ్ళీ దేవుడు దీవించిందని బట్టి మరొకసారి 10,000 పంపించారు. నేను ఏం చెప్తున్నానంటే, అంటే మనకి ఏమీ లేదని అనిపిస్తుంది. నా చేతికి కనుక 10 రూపాయలు వస్తున్నాయి, నా చేతికి కనుక 100 రూపాయలు ఉంటేనా అని అనిపిస్తుంది. దేవుడి కృపను బట్టి పరిస్థితులన్నీ బాగుపడి, అదేంటంటే మంచి ఉద్యోగం దొరికి, మంచి పని దొరికి, మంచి వ్యవసాయం చేసుకుంటూ, ఆర్థిక పరిస్థితులన్నీ బాగుండి నానాటికి ఎదుగుతుంటాను చూడండి. 2 చేతులకి సమృద్ధిగా డబ్బులు వస్తాయి, పరిస్థితులన్నీ అనుకూలంగా ఉంటాయి. అప్పుడు దేవుడి పని చేద్దామంటే అవసరం అంటారా? అర్థమైందండి. క్రిస్మస్ పెడదామంటే పాస్టర్ గారు అవసరం అంటారా? క్రిస్మస్ ఉపవాస మిత్రులు ఈరోజు మరి మొదలు పెట్టాడు. ఉపవాస మిత్రులు అవసరం అంటారా? ఉపవాస మిత్రులు ఆ బాగా ఉంటుంది. ఎవరు మన ఇంట్లో స్తుతికుడికి పెట్టుకున్నామండి, దేవుడు ఎన్నో మేలు చేశాడండి. స్తుతికుడికి అవసరం అంటారా? కేజీ మిర్చిలు తేవాలండి, కేజీ స్వీట్లు తేవాలి, పాటలతో పొందంటారు. అవసరం అంటావా? ఎన్ని చర్చిలోనండి దొరుకుంటున్నారండి, ఎంత గోలాడతారు. ఈవి లేనప్పుడు మీకు అర్థమైంది, ఆ విషయం అర్థమైందా? ఏమి లేనప్పుడు ఏమన్నా 10 రూపాయలు నా చేతికి వస్తేనా అయ్యో చర్చికి ఇచ్చేది. 10 రూపాయలు చేతి నా చేతికి డబ్బులు అన్నాడు. చర్చిలో కుర్చీలు కొనేస్తాను, మ్యాట్లు కొనేస్తాను, టేబుల్ కొనేస్తాను, రంగులు ఇచ్చేస్తాను. అస్సలు ఈ పండగ నేను అప్పటి చేస్తాను. అస్సలు దేవుడు దీవించాను, అంతగా దీవించాను. కానీ నేను ఎవరినో గొప్ప ఉద్దేశం చెప్పట్లేదు. ఒక స్థాయికి వచ్చిన తర్వాత ఏమనిపిస్తుంది అంటే, దేవుడికి ఉండడానికి రాదు, దేవుడు పని చేయడానికి రాదు, దేవుడికి ఉండడానికి రాదు. దేవుడికి స్తోత్రం. బైబిల్ చదవడం రాని వాళ్ళు, ఈ మాటలు మీకు అర్థమవుతుంది. బైబిల్ చదవడం రాని వాళ్ళు పక్కన ఎవరినో ఒకరు బతుకుమని, బాబు 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 ఒక్క పేజీ చదువు పెట్టవా, నేను పాస్టర్గా చెప్పారే అవసరమే, అదొక్కటి చదువు పెట్టవని చాలా ఎలా పడి బతుమాలుకున్న రోజులు అవి ఒకప్పుడు. ఇప్పుడు నీకు మంచి జ్ఞానం ఇచ్చాడు దేవుడు. ఒక వచనమేమో కనుక కూర్చుంటే కనుక బైబిల్ చదవగలరు, అన్ని ఇస్తే దేవుడు ఆదివారం మూసిన బైబిల్ మళ్ళీ ఆదివారంలో తెలుస్తాం. ఏమంటారు దీన్ని? ఇందాకనరా కదా, ఆదివారం మూసిన బైబిల్ మళ్ళీ ఆదివారం దాకా ఓపెన్ చేయవు. ఏమంటారు దీన్ని?
దేవుడికి స్తోత్రం. అన్ని పరిస్థితులు బాగుంటుంది, దేవాలయం తలుపులు తెరపడి బలోమంటూ ప్రజలందరూ వచ్చి దేవాలయంలో ఆరాధన చేసుకుంటుంటే నువ్వు రోడ్లంటే తిరుగుతూ నీ పనుల్లో కూర్చుంటావు. ఒకప్పుడు కష్టంలో ఉన్నప్పుడు పొరుగు పనులు ఫస్ట్ మోకరించేదాన్ని అంటే ఏమంటారు దీన్ని? అర్థమైంది కదా? ఏమంటున్నాడంటే ఆగులు నీకు దండం పెడతారు నాయన, నన్ను ధనవంతుని చేయదు నాయన. దేవుడికి స్తోత్రం. నీకు ఇంకా మంచి మాట చెప్తాను. నేను చాలా లేట్కి వచ్చాను. ఇది ఇంటే ఇది ఈ మాట మీరు గుర్తు చేసుకుంటే దీంట్లో నా భావం మీకు అర్థమవుతుంటే జన్మలో మీరు ధనం కోసం ప్రార్థన చేయరు. అంత మంచి మాట మీకు తెలిసిందే, కానీ ఫలానా మీకు గుర్తు చేసి చెప్తాను. ఏమంటే సార్, ధనవంతుడికి అన్ని సమృద్ధిగా ఉన్నాయి. ఆస్తి ఉంది, కార్లు ఉంది, బిండు ఉంది, బంగారం ఉంది, అన్నీ ఉన్నాయి. స్నేహితులు ఉన్నారు, పేరు ప్రఖ్యాతులు అన్నీ ఉన్నాయి. కానీ దేవుడు లేదు. దేవుడిని ఆరాధించదు, దేవుడు తెలియదు, దేవుడు వద్దు కూడా అతనికి. ఎందుకని ధనమే సర్వం, ధనమే సర్వం బనుచు సుఖమే స్వర్గం బనుచు ధనమే సర్వం. ఈ లోకంలో స్నేహితులు, బంధువులు, ఆస్తిపస్తులు ఇవే కావాలి. అయితే లాజరు ఉన్నాడు పక్కన. ఎవరైనా లాజరు ఒక్క పూట గడిపితే ఒక పూట గడవట్లేదు. దానికి తోడు వల్ల శరీరకంగా జబ్బులు, శరీరం అంతా ఏంటి కురుసులు, సీమి రక్తము అలా కాకుంటుంటే దగ్గరికి వెళ్ళి ఆ క్లీన్ చేసిన వాళ్ళు లేరు, మందులు వేసిన వాళ్ళు లేరు, ఆదరించిన వాళ్ళు లేరు. ఎంతో శ్రమ, ఎంతో కష్టం. ఇతని కురుకులు కుక్కలు వచ్చి నాకుతున్నాయి. ఇప్పుడు చూడండి ఎంత దైనందికమైన జీవితం అంటారు. కనీసం కొంచెం క్లీన్ చేసేవాళ్ళు లేరు, అడిగేసేవాళ్ళు లేరు, మెడిసిన్ వేసేవాళ్ళు లేరు, ఆ రసి కారుతుంటే కనీసం దాన్ని తుడిచేవాళ్ళు లేరు. అంత దరిద్రుడు. అయితే కుక్కలు వచ్చి ఆ సీము ఆ రసి నాకుతుంటే క్లీన్ అవుతున్నాయి కురుకులు. అలాంటి దైనందిక భయంకరమైన స్థితిలో ఉన్న లాజరును చూసి అందరూ కూడా ఏం జన్మ, ఏం బతుకు, ఇలాంటి బతికినామంటే తెచ్చినా ఉంటే అన్నట్టుగా లెక్కలేసేవారు. ఈ ధనవంతుడే ఈయన అనుకునేవాడు ఈయన తెల్లాన్ని చూడలేకపోతున్నాడు. కొంతమందికి ఈ పేదోళ్ళు నాకు కనబడకూడదు. నేను మొన్న విషయం టీవీ 9లో వార్తల్లో విన్నాను. ఇవాంకా ట్రంప్ అంటే అమెరికా ప్రెసిడెంట్ కూతురు వచ్చిందంట, ఐదులో కదా అప్పుడు వచ్చింది. ఇప్పుడు ఏదో టైంలో ఈ సంవత్సరం 2019లో ఇవాంకా ట్రంప్ ఆమె వచ్చేటప్పుడు కొన్ని వేల కోట్లు ఖర్చు పెట్టి హైదరాబాద్ అంతా రూపురేఖలు మార్చేసి అడుక్కున్న వాళ్ళందరినీ దాచేశారంట. ఎవరు దాచేశారు? సరదాగా చెప్పట్లా, జరిగింది 2019లో, మొన్న 2020. అడుక్కున్న వాళ్ళని, కుష్ఠరోగుల్ని, రోడ్లంతా తిరిగి వాళ్ళని అందరినీ దాచేసి. ఎందుకంటే మా ఊరు చాలా ధనవంతులు అలాంటి వాళ్ళు ఉంటే ఏమిటి అని వాళ్ళు ఇలాంటి కూడి పెట్టాలని తిడతారని అందరినీ దాచేసారంట. నేను దాకా అవి వెళ్ళిపోయిందా వదిలేసారన్నమాట. నేనేం చెప్తున్నానంటే కొంతమందికి ఏమనిపిస్తుందంటే, ఇప్పుడు ధనవంతుడికి లాభాన్ని చూస్తే ఏమనిపిస్తుందంటే ఇదేం జరిగింది బాబు, తెల్లాలి తీడు బాబు చూడాల్సి వస్తుంది. ఎవరైనా తీసుకుంటున్నారేమో పేదలను చూసి. అసలు ఎప్పటికీ అది మన నోటితో రావడం. ఎంత దరిద్రులు మనకు కనబడితే వాళ్ళు మనం ఎవరిని చూడాలి తెలుసా? దేవుడిని చూడాలి. ఎందుకంటే వాళ్ళు ఉన్నది దేవుడు పెట్టిన ఆత్మే, మనలో ఉన్నది దేవుడు పెట్టిన ఆత్మే. ధనవంతులు అవలాగా, దరిద్రులు అవలాగా దేవుడు చేయలేదు. మనకన్నా పేదవారు, బలహీనులు, వ్యాధిగ్రస్తులు. మదర్ తెరిసా తెలుసు కదా? మదర్ తెరిసా మన తెలుగు ప్రజల మధ్యలో ఒక ప్రత్యేకమైనటువంటి ఆణిముత్యం లాగా ఒక చక్కటి పేరు తెచ్చుకున్న ఆమె పేదవారిని చూసిన, బలహీనం చూసిన, వ్యాధిగ్రస్తులను చూసినప్పుడు ఎవరైనా వాంతి చేసుకుంటుంటే దోసులోకి
ఆ వాంతి పట్టుకెళ్ళి పాడేసేదాన్ని. ఎవరైనా బలహీనంగా ఉంటే, అనారోగ్యంగా ఉంటే, వస్త్రాలు లేకపోతే ఆమె చేయగలిగినంత దేశ సేవ చేసి ఆమె చనిపోయింది. ఆమె చనిపోయి చాలా సంవత్సరాలు అయింది. ఈ రోజు కూడా స్కూల్స్లో, కాలేజ్లో ప్రత్యేకంగా తెలుగులో ఒక ప్రత్యేకమైన లెసన్ ఉంటుంది ఆమె గురించి. ఎందుకంటే ఆమె భారతదేశంలో చేసినటువంటి సేవ, ఆమె ఉన్న దృక్పథం మనం కూడా కలిగి ఉండాలని చెప్పి. సరే, మనం అక్కడ దగ్గర తెలుసుకోదు. ఏంటి ఒకసారి ఎక్కడ ఉన్నా మనం ఇప్పుడు ఇద్దరు చనిపోయారు. మీకు అర్థమవుతున్నది? పట్టు పరుగుల మీద దొరికిన, బంగారం ఊయల్లో ఊగిన, సన్ననార వస్త్రాలు ధరించుకున్న, సన్న బియ్యం తిన్న, అందరూ అభిమానులు, ఫ్రెండ్స్, స్నేహితులు అన్నీ ఉండి కూడా ఎన్నున్నా నువ్వు కూడా చనిపోతావు. పేదవారు చనిపోతారు, ధనవంతులు చనిపోతారు. అయితే చాలా మందికి మనకి తెలియదు ఏంటంటే, ఈ లోకంలో ఉన్నప్పుడు ధనవంతులుగా ఉంటే చక్కగా బ్రతకొచ్చు, పేరు ప్రఖ్యాతులు వస్తాయి, అనుకునే చేయొచ్చు. దరిద్రులుగా ఉంటే మనం ఏమీ చేయలేము. ఇద్దరు చనిపోయిన మనకు తెలుసు కదా. లాజరు చనిపోయాడు. అబ్రహాము కుడి పార్శ్వంలో కూర్చుండడానికి దేవదూతలు వచ్చి ప్రత్యేకంగా ఆహ్వానించి లాజరుని తీసుకెళ్లారు. దేవునికి స్తోత్రం. ధనవంతుడు చనిపోయాడు అంటే కదా, వాళ్ళ వచ్చి తీసుకెళ్ళారు. ఎంత మంచి సంఘటన అంటే ఇది, మీరు సరదాగా కాకుండా మనసులో ఉంచుకోవాల్సిన సంఘటన. ఆ దృశ్యం కళ్ళ ముందు కనపడండి ఒకసారి. అబ్రహాము కుడి పార్శ్వమున బంగారు వీధిలో దగదగా మెరుస్తున్నటువంటి ఆ పట్టణంలో వ్యాధి లేదు, బాధ లేదు, కరువు లేదు, దుఃఖం లేదు, ఆకలి లేదు, నిందలు లేవు, అవమానం లేవు. అలాంటి పట్టణంలో తండ్రి కుడి పార్శ్వము కూర్చుని సంతోషంగా మహా ఆనందంగా ఉన్న లాజరు కింద అగ్నిగుండంలో మలమల మాడుతున్నటువంటి ధనవంతుడు. ఈ ధనవంతుడు కళ్ళు తెరిచి చూసినప్పటికీ తను తన గ్రామస్తులు తన ఇంటి పక్కడే పొద్దునే లేవని ఈడే దరిద్ర బాబు పొద్దున ఈ మొహం చూడాల్సి వస్తుంది అనుకున్నాడు. ఇప్పుడు ఆ మొహం చూడాల్సి వస్తుంది. అక్కడ కూడా కళ్ళు ఎత్తి చూసినప్పటికీ అబ్రహాము కుడి పార్శ్వన అత్యానంద భక్తుడే లాజరు ఎంతో సంతోషంగా ఆనందంగా కనబడుతున్నాడు. ఇతను అగ్నిగుండంలో మలమలా మాడుతున్నాడు. నేను ఎందుకు మాట చెప్తున్నానంటే, అప్పుడు అడుగుతున్నాడు, రిక్వెస్ట్ చేస్తున్నాడు, తండ్రి పైన అబ్రహామా, ఈ అగ్నిగుండంలో మలమలా మాడిపోతున్నాను, ఆ లాజరుని పంపించి ఒకసారి. భూమి మీద నేను ఎంత ధనవంతులు, ఎంత కోటీశ్వరునో, ఎంత ఆస్తిపరునో, ఆడు దరిద్రుడు. మరి ఆడెందుకు నీ దగ్గర చేర్చుకున్నామో, నన్ను అగ్నిగుండంలో పడేసాము నాకు అర్థమవుతుంది. కానీ అది చిటికిన నీటిలో నుంచి ఒక చుక్కను నాలుగు మీద వేస్తే ఈ మంటలు చల్లారుతాయి. ఒక నిమిషం గమనించండి అమ్మా. ఇప్పుడు లాజరు విన్నారా? లాజరు దరిద్రము దేవుడికి దగ్గర చేస్తుంది. అలాగే పాస్టర్ గారు కొంచెం తేడా ఉంది. దేవుడి కాల్చి వెళ్తాను, ఇలాగా ఉండాలా? లేదు లేదు, నేను అలా అనుకోలేదు. ఇంకా దానికి సంబంధించిన మెటీరియల్ కూడా చెప్తాను, అడిగితే నీకు టైం ఉంది. అలాగే నేను అనుకోలేదు. అయితే లాజరు నీతిగా, యథార్థంగా, నమ్మకంగా, కరువైన, కష్టమైన, బాధలైన, వ్యాధులైన దేవుడికి ఇష్టడుగా బ్రతికాడు. దేవుడి రాజ్యంలో సంతోషిస్తున్నాడు. ధనవంతుడు ధనమే సర్వం అనుకుని వెర్రనీకి నాకు మించిన నీ భూమి మీద లేడని దుర్మార్గం, అన్యాయం, అక్రమం అన్ని చేసుకుని బ్రతికాడు. దేవుడిని తలచలేదు. అయితే ఇప్పుడు ధనవంతుడేమో నిత్య రాజ్యంలో, నిత్యత్వంలో సంతోషిస్తున్నాడు. ధనవంతుడేమో అగ్నిగుండంలో బలబల కాపుతున్నాడు. లాజరేమో తండ్రి కుడి పార్శ్వమున ఆనందిస్తున్నాడు. నేను ఏం చెప్పాలనుకున్నాను, ఒక్క నిమిషం గమనించండి. ఇప్పుడు ఆ రెండు సందర్భాలు, ఆ పొజిషన్ ఒకసారి నువ్వు గమనించాక ఏది కావాలి? ఒకసారి అభివృద్ధి చేసుకోండి. ఇప్పుడు ఎవరి పొజిషన్ కావాలి మనకి? లాజరు కూర్చున్నది కావాలా, ధనవంతుడు కూర్చున్నది కావాలా? లాజరు కూర్చున్న పొజిషన్ అక్కడ కావాలంటే లాజరు పొజిషన్ ఇక్కడ కావాలి. లాజరు ఏ స్థితిలో ఉన్నాడు? ఇక్కడ నీతిగా, న్యాయంగా, యథార్థంగా ఉన్నాకపోయినా, తిన్నాకపోయినా, ఆరోగ్యం ఉన్నా, బలహీనత ఉన్నా, ఘనతన్నా, అవమానం ఉన్నా,
సముద్రం ఏమైనా ఇక్కడ లాజర్ ఎలా బ్రతికాడో అలా మనం బ్రతికితే అక్కడ లాజర్ స్థాయిలో మనం వెళ్తాం. దేవుడికి వెనుక ప్రియులు తెలిసిన అసలు సాఫ్ట్వేర్లో మనకు వచ్చి ముందుకెళ్ళిపోవడానికి కారణం ఏంటంటే టైం లేదు. ఏందమ్మా ఒకసారి ఏమీ లేనప్పుడు దేవునికి దగ్గర అన్ని పరిస్థితులు బాగున్న తర్వాత దేవునికి దూరమైన నలుగురు ముగ్గురు పరిచయం చేస్తాను. గమనించడానికి టైం లేదు. చూద్దాం 2వ దినవృత్తాంతాల గ్రంథము 1వ దినవృత్తాంతాలు 29:12. ఐశ్వర్యమును గొప్పతనమును నీ వలన కలుగును. సరే 18. తనకు ఐశ్వర్యమును ఘనతయు అధికముగా కలిగిన తర్వాత యెహోషాపాతు అహాబుతో బియ్యమంది. చాలా కొంచెం కాలం చెప్పండి. ఒక మాట, ఐశ్వర్యము ఘనత అధికముగా కలిగిన తర్వాత యెహోషాపాతు గురించి బైబిల్ చదువుకుంటుంటే అక్కడ చాలా మంచి వ్యక్తి. వినాలి, దేవునికి దగ్గరగా ప్రజలకు మంచి పరిపాలన చేసిన వ్యక్తిగా, దేవుడితో ఎన్నో మంచి కార్యాలు చేసిన వ్యక్తిగా యెహోషాపాతు ఉన్నాడు. మంచి రాజు. ఈ యెహోషాపాతు రాజు దేశ స్థితిలోను మధ్యతరగతి పరిస్థితుల్లోనూ అంతర్గత మాత్రంగా ఉన్నప్పుడు ఎంతో భక్తిగా ఉన్నాడు, ఎంతో నీతిగా ఉన్నాడు, ఎంతో నమ్మకంగా ఉన్నాడు. దేవుడు చెప్పినట్టు చేసేవాడు. పరిస్థితులు కొంచెం మారి అక్కడ చెప్పేశారు కదా, మెండులైన ఐశ్వర్యం కలిగాక, మంచి ఘనత వచ్చాక, పరిస్థితులన్నీ బాగున్న తర్వాత ఇప్పుడు అన్యుడైనటువంటి అహాబుతో బియ్యమందుకున్నాడు. మీకు అర్థమైందండి? అన్ని పరిస్థితులు బాగోలేనప్పుడైతే అబ్రహాముతో బియ్యమందుకుంటున్నాము, కొన్నేళ్ళతో బియ్యమందుకుంటున్నాము. దేవునిలో ఉన్న భక్తి కలిగిన వాడితో బియ్యమందుకునేవాడు. ఎప్పుడు అన్ని పరిస్థితులు బాగాలేదు. మాట్లాడుతుంది. పరిస్థితులు అంతంత మాత్రంగా ఉన్నప్పుడు దేవుడు ప్రజలతో బియ్యమందేవాడు. కానీ పరిస్థితులన్నీ మరి సమృద్ధిగా వచ్చేసినాయి కదా. నా నోటి మాట కాదు, మీరు చదువుకోండి. ఐశ్వర్యం మెండుగా కలిగిను, ఘనత పేరు ప్రఖ్యాతులు మెండుగా కలిగిను. అన్ని పరిస్థితులు బాగున్న కనుక ఎవరితో బియ్యమంటున్నాడు? బియ్యమంటే తెలుసు కదా, బియ్యం అంటే ఎప్పుడు అవుతున్నారు. అమ్మాయి తెలుసుకున్నారు. అన్ని పరిస్థితులు బాగున్న తర్వాత యెహోషాపాతు అహాబుతో బియ్యం అందగా అసలు ఆ చదవడానికి దరిద్రంగా అహాబు దుర్మార్గుడు. అహాబు పరిస్థితులన్నీ దరిద్రం. ఒక నీతిమంతుడైంది, యథార్థపరుడైంది, దేవుడు కలిగిన వాడైంది. ఇతను ఎవరితో బియ్యమందుతున్నాడు? కింద ఏం చేశాడు తెలుసా? అహాబు బియ్యమంది కొన్ని సంవత్సరములు గడిచిన మీదట అహాబు అతని కొరకు అతని వెంట వచ్చిన జనుల కొరకు అనేకమైన గొర్రెలు పశువులను పోయించి తనతో కూడా రామోజు పోవచ్చు అతను ప్రేరేపించాడు. ఇజ్రాయేలు రాజైన అహాబు యూదారాజైన యెహోషాపాతును చూసి, నీవు నాతో కూడా రామోజురాజుకు వచ్చిన యెహోషాపాతు, నేను నీ వాడను, నా జనులు నీ జనులు, మేము నీతో కూడా ఎదురు చెప్పాను. ఏం చేశానంటే, సరే సమయం లేదు, అహాబు తప్పుడు వేయటం మొదలు పెట్టాడు. యెహోషాపాతు చెప్పండి, దేవుని స్తోత్రం. అహాబుతో స్నేహం ప్రారంభించి తప్పుడు వేయటం ప్రారంభించాడు, దేవుడికి దూరం వేయటం ప్రారంభించాడు. తర్వాత తీవ్ర నష్టం జరిగింది.
తర్వాత తీవ్ర నష్టం జరిగింది. కాబట్టి పొడిపొడిగా ఊరికే ఉదాహరణ ముగించేస్తున్నాను. అన్ని పరిస్థితులు బాగున్న తర్వాత ఆహాబుతో స్నేహం చేశాడు యెహోషాపాతు. ఇంకొక రెండో మాట మనం చదువుకుందాం. దానియేలు గ్రంథంలో చూద్దాం. ఆ చదివితే మనకు అర్థమవుతుంది. మనకు తెలిసినది కానీ చదువుదాం. దానియేలు గ్రంథము ఒక మాట చెప్పుకుంటూ చేసుకుందాం. దేవుడే ఆయాసంతో బాగా ఇదిగో నేను లాంటి వాడిని నేను ఇలా చేస్తాను, ఈరోజు నా దూరమై ప్రతికూలంగా బ్రతుకుతున్నాను దేవుడు అక్కడ హెచ్చరించమాట. నా బైబిల్ మారింది అంటే డాడీ అవును. ఐదవ పద్దెనిమిది వచ్చింది. రాజాచుము మహోన్నతుడు దేవుడు మహాదశ రాజ్యము ప్రభావము ఘనత నీ తండ్రిని ఇచ్చింది. దేవుడు అతనికి మహాదశ ఇచ్చినందున తాను ఎవరు చంపబోని వారు చంపను, ఎవరు రక్షింపబోని వారు రక్షించను, ఎవరు హెచ్చకపోని వారు హెచ్చించను, ఎవరిని పడవేయబోని వారు పడవేస్తుంది. కాబట్టి సకల రాష్ట్రంలోనూ జనులను ఆయా భాషలు మాట్లాడే వాళ్ళు అతనికి భయపడుచు అతని ఎద్దకు వర్ణించింది. అయితే అతడు మనస్సును అతిశయించి బలత్కారం చేతుకు అతని హృదయం కఠినం చేసుకొనగా దేవుడు అతని ప్రభుత్వం అతని నుండి తీసివేసి దేవుని స్తోత్రం. హల్లెలూయా. నెబుకద్నెజరు అంతంత మాత్రంగా పరిస్థితులు ఉన్నప్పుడు నీటిగా నమ్మకంగా యథార్థంగా చాలా చక్కగా దేవుడికి ఇష్టానుసారంగా ఉన్నాడు. దేవుడిని సంతోషపెట్టాడు. పరిస్థితులన్నీ మారిన తర్వాత ధనం విస్తరించిన తర్వాత ఐశ్వర్యం ఎక్కువగా కలిగిన తర్వాత ఏం చేశాడంటే దేవుడిని నిర్లక్ష్యం చేశాడు, దేవుడికి దూరం అయిపోయాడు. ఈ మాట మనకి ఏం గుర్తు చేస్తున్నాడంటే దేవుడు బుద్ధి చెప్పాడు, ఆ రాజ్యం తీసేసాడు. కొన్ని నెలలు అతను అడవిలో ఏం చేశాడు? పశువులాగా గడ్డి వేసేలాగా చేశాడు. అదే నేను చెప్పాల్సింది ఏంటంటే నెబుకద్నెజరుని దేవుడు ఆశీర్వదించి గొప్ప చేశాక అతను దేవుడు దూరం ఐశ్వర్యం అతను ఏం చేసింది? దేవుడికి దూరం చేసింది. ఆ తర్వాత తన కొడుకు బెల్షస్సరు వచ్చాడు. ఇతను కూడా పరిస్థితులు అంతంత మాత్రంగా బాగున్నాడు, అన్ని పరిస్థితులు బాగున్నారు. ఇతర పని చేశాడు. అప్పుడు దేవుడు కోపం వచ్చి నీ తండ్రి అలాగే చేశాడు, నువ్వు కూడా అలాగే చేస్తున్నావు. మీ తండ్రి దినాల్లో జరిగిన విషయాన్ని గుర్తు చేసుకో చెప్తారు అని చెప్పేసి దేవుడు బెల్షస్సరుతో మాట్లాడుతూ, బెల్షస్సరు నీ తండ్రిని పట్టిన గతి నీళ్ళు పడతాడు. అమ్మా మీ ఎత్తున మీటింగ్ అక్కడ అక్కడ వెనకాల అక్కడ సగం నాకు కూడా వచ్చాడు. అయిపోయింది. ఒకసారి చూడండి. నేను మీకు జ్ఞాపకం ఇస్తే ఏంటంటే ఐశ్వర్యం విస్తరించిన తర్వాత దేవుడికి సౌలు మా ఇద్దరా సౌలు ప్రారంభ దశలో ఎంత దీర్ఘంగా ఉన్నాడు, ఎంత దీర్ఘంగా ఉన్నాడు అంటే ఓ రోజున అరణ్యంలోకి వెళ్ళి పశువులు కాసుకుంటున్నాడు, పశువులు చక్కబెట్టి ముందుకొస్తున్నాడు. ఈ లోపల శత్రువు రాజు ఇజ్రాయెల్ మీదకి వచ్చాడు. మనం ఒకసారి చెప్పుకున్నాం మన వాక్యము. ఇజ్రాయెల్ మీదకి వచ్చి ఈ రాజ్యం మీద యుద్ధం చేయబోతుంటే వీళ్ళందరూ సాష్టాంగ నమస్కారం చేసి, అయ్యా మమ్మల్ని కనిపించు, మమ్మల్ని క్షమించు, మాతో యుద్ధం చేయొద్దు, కొంచెం మా ఇద్దరు దయించండి బతిపడుకుంటారు పట్టేస్తుంది. ఆ మాట నేను అనుకుంటా దయించుతో ఎదుర్కొంటూ మీ అందరి కొళ్ళు ఓకే కొంచెం ఎక్కడ మీ అందరి దయించుకొని ఏళ్ళు బతుకుంటే మీ కొళ్ళు ఎక్కడంతా ఆయన ఆ రాజు. అప్పుడు ఏం చేస్తుంది, 7 రోజులు మాకు టైం పడి ఎవరైనా వచ్చి మమ్మల్ని రక్షిస్తే సరే, రక్షించకపోతే కనుక మమ్మల్ని మేము మీకు అప్పగించుకుంటామని అంటారు అనేసి గొర్రెలు మొదలెట్టారు. వినాలి. అప్పుడే పశువులు చక్కబెట్టుకుని పొలంలో ఇంటికి వస్తున్నాడు. ఎవరు?
సౌలు. అప్పుడు వెంటనే బోర్డు మంది లేడటం కేకలు పడి ఏంటో గోళ ఎందుకలా ఎక్కుతారో అని అడిగాడు. విషయం ఏంటంటే దేవుడు ప్రజల్ని పలానా రాజు వచ్చి హింసిస్తున్నాడు, వాళ్ళు ఇలా బతిమాల రిక్వెస్ట్ చేశారు, అయినా సరే దుర్మార్గంగా కొనుక్కోడతానంటున్నాడు. అలా అంటాడా? 2 ఎద్దులు తీసుకున్నాడు కోపంగా ఆవేశంతో. 2 ఎద్దులు ముక్కలుగా చేసి ఈ ముక్కలు ఇజ్రాయేల్ 12 గోత్రాలకు పంపించి మీరందరూ యుద్ధాలకు సిద్ధపడింది. ఆ పొరుగు దేశపు రాజు వచ్చి దేవుడి ప్రజలు నేర్పించినది మనందరికీ తప్ప అంత పౌరుషంగా అంత భక్తిగా దేవుడికి అవమానం రాకూడదు, దేవుడి ప్రజలకు అవమానం రాకూడదు పౌరుషం భక్తి. నేను సగగా చెప్పలేదు మీకు. సౌలు గురించి ఒక రోజు దేవుడు సంతాపపడుతున్నాడు. నీ మొదటి పరిస్థితిని చూసుకుని నేను రాజుగా చేశాను. మొదట ఎంత ధైర్యంగా ఉన్నాము, ఎంత భక్తిగా ఉన్నావు, ఎంత నమ్మకంగా ఉన్నావు. అన్ని పరిస్థితులు బాగున్న తర్వాత నీవు నా మాట లెక్క చేయట్లేదు. మీకు అర్థమైందండి? దేవుడు అభిషేకించుకుని రాజ్యం ఇచ్చిన తర్వాత సౌలు దేవుడి మాటను సేవకుడి మాటను లెక్క చేయట్లేదు, నిర్లక్ష్యం చేస్తున్నాడు. నేను అనవసరంగా నేను రాజ్యం చేస్తానని చెప్పి అప్పుడు దేవుడు సౌలుని చూసి బాధపడిన సంఘటన మన బైబిల్లో చూడవచ్చు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. నేను మీకు ఏం చెప్తాను తెలుసా? నేను దీవించాక మంచి దశించాక ఇజ్రాయేల్ 12 గోత్రాల మీదకి నేను రాజ్యం చేసిన తర్వాత నీవు దేవుడిని నిర్లక్ష్యం చేస్తున్నావు. నీ రాజ్యం నీకు నిలవదు, నీ గురువులకు చేస్తాను దేవుడు మాట్లాడాలి. నేను ఏం చెప్తున్నాను? వస్త్రక్రమంలో గుర్తు చేసుకుంటున్నాను. ఆ గురువు ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా నీకు దండం పెడతానయ్యా, నన్ను ధనవంతులు చేయట్లేదా? ఎవరైనా లోకంలో 100కి 1 వేస్తాను ప్రార్థన, 100కి 1 ప్రార్థన చేస్తారా? 100కి 100 పాయింట్లు కూడా మనకి ఎంత ఆస్తుందో కొంత ఆస్తి కావాలి, ఎంత ధనం ఉన్నా కొంత ధనం కావాలి. తృప్తి లేదు. దేవుడు ప్రత్యక్షమైన ఏం కావాలంటే ఒక రోజులో ఆయన ఈ కోరిక మీరు ఆశ్చర్యపడతారు. మళ్ళా దేవుడు దొరకనుకుంటాను అడిగితే సంపూర్ణంగా అడిగేది కొంతగా తరలిపడుతున్నాడు. మనం దేవుడు ప్రత్యక్షమైన ఏం కావాలనుకుంటున్నాడు? నా కోరికంటే ఆ కోరిక తీరుస్తాను. నేను పట్టిందో బంగారం అయిపోవాలి. ఏమైపోవాలి? మనం సరిగ్గా ఉంటుంది. చాలా మంది అంటారు కదా, ఆ మాట వస్తే అంటారు. ఏమంటారంటే అక్కడ కష్టపడుతున్నాడు, దేవుడు లేకపోవడం బాగుంది, అలా ఇలా చెప్పుకుంటూ ఆడికెట్ట మా పట్టిందల్లా బంగారమే అంటాను. ఈ డైలాగ్ గుర్తు చేసుకుంటున్నాడు. దేవుడే ప్రత్యక్షమైన ఏం కావాలో కోరుకుంటే పట్టిందల్లా బంగారం అయిపోవాలనుకున్నాడు. సరే వారిని ఇచ్చింది అనుకున్నాడు. దేవుడి దగ్గర నుంచి పాపం విషయం ఇంటికెళ్ళారు కదండి, దాపేసింది. గ్లాస్ పట్టుకున్నాడు, బంగారం అయిపోయింది. ఆ గ్లాస్ లో మంచిగా ముట్టుకున్నాడు, 5 గంటలకు అయిపోయి బంగారం అయిపోయింది. మంచిగా బంగారం నా దాహం తీరలేదు, నా దాహము తీరలేదు, ఈ ధనం నాకు ఎందుకు? భోజనం రైస్ పెట్టుకున్నాడు పళ్ళుతో పాటు బంగారం అయిపోయింది. పిచ్చెక్కి మారుతుంది. దాహం తిరగలేదు, ఆకలి తిరగలేదు. మీకు అర్థమైందా? 7 పెట్టుకుంటే బంగారం అవుతుంది. 7 రోజులు ఉంటుంది. ఇల్లు పెట్టుకున్నాడు బంగారం అయిపోయింది, తొలి పెట్టుకున్నాడు బంగారం, మర్చిపెట్టుకున్నాడు పరుగు బంగారం అయిపోయింది. మెతకలేదు, రాయిపోయింది, ద్రవ్యదానం సరే మొత్తానికి పట్టిందన్న. చూడటానికి బాగా ఉంది, కొన్ని రోజులు సంతోషంగా హ్యాపీగా ఉంది. దాహం పెరిగిపోతుంది, ఆకలి పెరిగిపోతుంది, పిచ్చికి మాత్రం మళ్ళీ దాన్ని పెడతాను. తినడానికి ఆహారం, తాగడానికి నీళ్ళు, ధరించుకోవడానికి వస్త్రాలు ఉంటే నాకు చాలా ఉంటాయి. పట్టిందల బంగారం కావాలి కదా, నా వద్దు. దేవుడు ఏం కావాలంటే ఏం వాడతాను? ఒకసారి నేను జ్ఞాపకం ఇచ్చే విషయం, ఆ ఊరు నన్ను ధనవంతులు చేయొద్దు, నన్ను ఐశ్వర్యవంతులు చేయొద్దు. ఎందుకో తెలుసా? నేను ఎలాగంట నేను దూషిస్తాను. ద్వితీయోపదేశకాండంలో స్పష్టమైన మాట 4లో ఉంటుంది. మీరు వెతుకుతూ ఉంటుంది వస్తారు. ద్వితీయోపదేశకాండము 4 కానీ లోక బంగారము ధన ధాన్యాదులు
ఒక్క పోగేసిన నీతో సరితూగు వాటి ఏంటంటే తిని తృప్తి చెందిన తర్వాత దేవుడు పలకవచ్చు. నీవు తిని ఎందుకు ఆది గోధుమలు ఎవరు ద్రాక్ష చెట్లు అంజరపు చెట్లు దానిమ్మ పండ్లు గల దేశము ఒలివ నూనె తేనె గల దేశము అనుకోకుండా నీవు ఆహారం తిని దేశము అందులో నీకు ఏ లోపం ఉండదు. అది ఇనుపురాలు గల దేశము దాని కొండలను రాగివచ్చు. నీవు తిని తృప్తి పొంది నీ దేవుడిని యెహోవాకు ఇచ్చిన మంచి దేశం బట్టి ఆయనను స్తుతించాలి. నేను నీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలు విధులను కట్టలను అనుసరింపక నీ దేవుడిని యెహోవాను మరచి కడుపారా తిని మంచి ఇల్లు కట్టించుకొని వాటిలో నివసింపగా నీ పశువులు నీ గొర్రె మేకలు వృద్ధి నీకు వెండి బంగారం బాగా విస్తరించి నీ కలిగినంత వర్ధిల్లినప్పుడు నీ మనస్సు మదించి దాసుల గృహమైన ఐగుప్తులో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడిని యెహోవాను మరచదవేమో. చదివిన భాగంలో మనకేం కనబడుతుందంటే అమ్మాయి ఒకసారి చూడండి ఊహించేస్తుంది. ఎవరు మాట్లాడుతున్నారు? దైవజనుడు మోషే. ఎవరితో మాట్లాడుతున్నాడు? ఇజ్రాయిల్. ఏం మాట్లాడుతున్నాడు? మీరు కానానులో ప్రవేశించాక అనుకోకుండా ఆశీర్వాదాలు కన్సిడర్ చేస్తారు. అక్కడ ఉంది అనుకోననే విధముగా తోటలో నాటలేదు మీరు, కానీ సమృద్ధిగా ఫలాలు మీరు గురిస్తారు. తోటలో మీరు కట్టని ఇల్లు, నాటని తోటలు, తరగని బావులు సమృద్ధిగా. అయితే కడుపు నిండా ఆహారము, శ్రేష్టమైన పదార్థాలు, మంచి ఇండ్లు, మంచి పరువులు, మంచి పరిస్థితులు అన్ని సమృద్ధిగా ఉన్నప్పుడు మీరు తిని తృప్తి చెంది ఎంతగా మీ పట్ల వేరు చేసిన దేవుడు స్తుతించకుండా మదించి మోషానడే మాట మోషానడా దాని పాడమన్నాడు సాక్షాత్తు దైవజనుడు మోషే. అన్ని పరిస్థితులు బాగున్నాక వెండి బంగారం ఆస్తి ఐశ్వర్యం పశువులు మందరు దుఃఖులు గొడ్డలు మందరు మంచి గృహాలు మంచి పొలాలు అన్ని పరిస్థితులు సమృద్ధిగా మీకు ఇచ్చిన తర్వాత మీరు తిని మదించి దేవుడు మరిచేదేమో. జాగ్రత్త జాగ్రత్త అని చెప్తే కదా మీరు ప్రతి దానికి చెప్తాం. ఊరి వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా వెళ్ళండి, పని వెళ్ళేటప్పుడు డ్యూటీకి వెళ్ళేటప్పుడు ఆఖరి కాదు భోజనం పెట్టి కూడా జాగ్రత్తగా పెట్టుకుంటాం. ఎవరైనా ముడి చేపగా జాగ్రత్త ప్రధానికి జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. ఒకటి ఇంత చిన్న విషయం కాదు, కానీ జాగ్రత్త అనేది కొన్ని
అనుకోని పరిస్థితుల్లో మనం వాళ్ళు అసలే గొడవ వచ్చినా ఉన్నారు జాగ్రత్త, ఆ మంచోడు కాదు జాగ్రత్త, ఇలాగే కొన్ని జాగ్రత్తలు చెప్తాం. ఎందుకు చెప్పట్లేదు కదండి. కానీ దైవజనుడు మోషే అంటున్నాడు, దేవుడు అన్ని పరిస్థితులు బాగున్నాక, కలిగి సంపద విస్తారంగా కలిగాక దేవుడు మరుస్తారేమో దేవుడికి ఇస్తున్నారు. దేవుడు మరుస్తారేమో జాగ్రత్త. అమ్మా నోరు కొట్టుకొని ఎత్తు కొట్టుకొని గుండెలు బాగుతుని మోషే అంత చెప్తే మాత్రం ఉపయోగం. నోరు ఎత్తి కొట్టుకుని గుండెలు బాదుకుని మోషే ఎంత జాగ్రత్త చెప్పినా కానీ నాయకులు వచ్చినప్పటికి దేవుడిని మరిచి ఏం చేశారండి? దేవుడిని మరిచి దేవుడి చేసి కోరుకుంటున్నా శత్రువుల చేతికి అప్పగించేవాడు. ఒక్కొక్క రాజు ఒక్కొక్క రకంగా బాగా నలిపేవాడు. బోరు గంట మళ్ళీ ప్రార్థన చేసేవాడు. పోలే పాపాన్ని దేవుడు విడిపించేవాడు. పరిస్థితులను చక్కడానికి మళ్ళీ దేవుడు వచ్చిపోయాడు. మళ్ళీ ఇంకో రాజు తప్పించేవాడు. నాయకుడు అప్పుడు మళ్ళీ దేవుడు మొదలుపెట్టేవాడు, విడిపించేవాడు. అన్ని పరిస్థితులు బాగుంది, మళ్ళీ దేవుడు చేసేవారండి. కాలచక్రం లాగా ఇలాగే జరిగింది. దేవుడు మర్చిపోవటం, శత్రువుకి అప్పగించడం, మళ్ళీ ప్రార్థన చేయడం, దేవుడు విడిపించడం, మళ్ళీ బాగుంటుంది దేవుడు మర్చిపోవటం, శత్రువుకి అప్పగించడం, మళ్ళీ ప్రార్థన చేయడం, దేవుడు విడిపించడం. ఇంతే సైకిల్ చక్రం లాగా, కాలచక్రం లాగా. రైట్, ఈ మాటలు మీకు ఎక్కడ అర్థం నాకు తెలియదు కానీ మైండ్ ఆగూరు చేసిన ప్రార్థన ఫస్ట్ లైన్ ఏమైనా ఫస్ట్ లైన్ చెప్తున్నాం. వ్యర్థమైంది, అబద్ధమైనది, రెండవ లైన్ అయ్యా నాకు పేదరికం వద్దు, ఐశ్వర్యము వద్దు, తగినంత కావాలి. పేదరికంగా పేదోళ్ళ ఉండిపోయి ఆకలితో నేను దూషిస్తాను, దేవుడు నాకు ఆకలి కూడా తీర్చట్లేదు, దేవుడు ఎక్కడ ఉన్నాడంట. అదే అన్ని పరిస్థితులు బాగుండి బాగా ఐశ్వర్యవంతులు అయిపోయినతో దేవుడు లేడు, దెయ్యం లేదు, దేవుడు ఎక్కడ ఉన్నాడు అని దేవుడు దూషిస్తాను. కాబట్టి నాకు పేదరికం వద్దు, ఐశ్వర్యం వద్దు, తగినంత కావలసినంత. నాకేం కావాలో, ఇల్లు కావాలో ఇల్లు, ఆహారం కావాలి, మాకు సరిపడే ఆహారం పెట్టి, వస్త్రాలు కావాలి వస్త్రాలు. ఎంత మంచి ప్రార్థన అనుకుంటారండి. తగినంత అంటే కావలసింది చాలు. ఎక్కువ దెబ్బలాటలు అడగడం కాకపోతే మన ఎక్కడో ఒక సినిమా యాక్టర్ చదువు నాకు పేరు గుర్తులేదు, చాలా సంపాదించిందంట అండి. మోడీ చదివారు పేరు గుర్తులు భర్త అనుకున్న ఆస్తి కారణం ఆస్తుల కోసం భర్త చెప్పేసింది. మరి ఐశ్వర్యం అవసరమా? ఆమె చనిపోతే మరి కొన్ని ఆయన గారు రాసేదిగా ఇప్పుడు ఇంకా మూడు రాస్తుందంట. దానికోసం అయినా పోరాటం ఉన్నాయని నాకు కావాలి అని చనిపోయి కూడా. నేనేం చెప్పడానికి మాట చెప్పానంటే, మెండైన ఐశ్వర్యం కలిగి ఇలా ప్రాణం పోయి దేవుడు మర్చిపోయి దేవుడికి దూరం అయిపోయి దేవుడు లెక్క చేయని ఐశ్వర్యం మనకు అక్కర్లేదు. ఆగూరు ప్రార్థన అది. నేను ఐశ్వర్యవంతులైతే నీకు దూరం అయిపోతాను, నీకు మీరు అలాగే కూర్చోండి, చిన్న కూర్చొని కదా దేవుడికి స్తోత్రం. నా మాట మీకు అర్థమైందా? ఒకసారి అమ్మా మనం కూడా ఈ ప్రార్థన చేయాలి. ఎందుకంటే మనకున్నది పెద్ద ఐశ్వర్యం కాదు, మనకున్నది ఏం కాదు. ఒక పరిస్థితి, ఒక స్థాయికి కావాల్సింది దేవుడు ఇస్తాడు, మంచిగా ఇస్తాడు. వాహనం కావాలంటే వాహనం ఇస్తాడు, వస్త్రాలు కావాలంటే వస్త్రాలు ఇస్తాడు. ఇవన్నీ ఐశ్వర్యం కాదు. ఐశ్వర్యం అంటే కేజీలు బంగారం, కోట్లు ఆస్తి, ఎకరాలు కూడా. నా మాటలు కట్టబడుతుంది. ఆ స్థాయి వద్దు అని ఆగు ప్రార్థన చేశాడు. ఆ స్థాయి వద్దని ఆగు ప్రార్థన చేశాడు. సరే, మనం ఆ స్థాయి గురించి చదివాడు. నిన్ను దూరం చేసి నీకు దూరం అయ్యేది ఏది నాకు వద్దు ప్రభు అని ప్రార్థన చేస్తున్నాను. ఇదొకటి సాల్వ్ చేస్తున్నాను. అందరూ సరే చెప్పినారా? ఎక్కడ వరకు వచ్చి మిమ్మల్ని చెప్తామండి. ఒక చోట ఎడ్వర్డ్ విలియం గారు వాక్యం చెప్తున్నారు. ఒక చోట
చెప్తుంటే రాగి సంఘము ఎవరైనా పిలిచిన సంఘం నాకు తెలియదు అనేది ఎంత భయం వేసిందంటే మీరు చర్చకొస్తారంటే అనుకున్నాను. ఎవరెస్ట్ మీటింగ్ విన్నారా? ఎవరెస్ట్ యూత్ మీటింగ్లో వాక్యం చెప్తున్నాడు. కళ్ళు అలాగే సంకల్ప చేసుకుని ఆ వాక్యాన్ని తగినట్టుగా ఆ మాట్లాడుతుంటే తల దించేసుకుంటారు. అనిపిస్తుంది. అవును కదా ప్రభు. ఒకప్పుడు చదువుకుంటానికి ఏమీ లేవు, ఒకప్పుడు తినటానికి ఏమి లేవు, ఒకప్పుడు భక్తి చేయడానికి ఏమి లేవు. ఇవన్నీ ఇస్తే చదవటానికి మాకు డాష్ అన్ని బాగుంటే ఇప్పుడు చదవటానికి మాకు డాష్, తల్లిదండ్రులు మాట్లాడటానికి మాకు, దేవుడిని స్థుతించడానికి, బైబిల్ చదవడానికి, మందిరానికి రావడానికి, మా గురించి ప్రార్థన చేయడానికి మాకు డాష్. ఏమి నేను చేసిన భక్తి మన ముందున్న స్నేహితులు, మన ముందున్న వాళ్ళు దేవుడిని స్తోత్రాలు. బట్ ఏదైనా మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నాకు ఆశ్చర్యం కలుగుతుంది. ఏదైనా ఒక్కొక్క వస్తువుని బట్టి, ఒక్కొక్క పరికరాన్ని బట్టి దేవుడు ఇచ్చిన దేవుని దాన్ని బట్టి మంచి బట్టలు వేసుకున్నప్పుడల్లా నాకు ఏ బట్టలు గుర్తుకొస్తాయంటే 2-3 బత్తాలు ఉన్నాయి గుర్తుకొస్తాయి. మంచి ప్యాంట్ వేసుకున్నప్పుడల్లా 3 బ్యాచ్లు గుర్తు గుర్తుకొస్తాయి. ఒక ఎక్కడ కప్పడం ఇంకో ఎక్కడేసి నేను నడుచుకుంటూ వెళ్తాను సాయంత్రం 8 6 నుంచి. ఒక నిక్కర కూడా ప్యాచ్లు కప్పట్టాలి, దాన్ని ఇంకో నిక్కరేసి పట్టాలి. నాకు అర్థమైందండి. అంటే ఎందుకు చెప్తున్నానంటే ఏమీ లేనప్పుడు ఎంత భక్తి చేసాం, అక్షరాలు ఎంత భక్తి చేసాం, ఇబ్బందులు కూడా ఏంటంటే ఎంత భక్తి చేసాం. అన్ని కలిగాక ఇప్పుడు మందిరానికి రావడం మనకు డాష్, మోకరించి ప్రార్థన చేయడం, దేవుడిని స్తుతించడానికి, నిలబడి ధైర్యంగా దేవుడి గురించి ఒక సాక్షి చెప్పడానికి. జాగ్రత్త స్పష్టమైన మాట ఆగులు చేసే ప్రార్థన అని అంటున్నాడు. ప్రభా నాకు వద్దున్నాను, నీకు ధనం పెడుతున్నాయి, నీకు దూరం చేసే ధనము నాకు వద్దు. అలాగని నిన్ను దూషించాక పేదరికం కూడా నాకు కావాల్సింది ఇచ్చాను. మాకు ఏది అవసరమో, మాకేది కావాలో అది మాకు ఇచ్చాను. మంచి ప్రార్థన ఉంది. ఈ ప్రార్థన దేవుడు ఎంత మెచ్చుకుంటున్నాడు అంటే మీరు కొంచెం అడగకపోతే దేవుడు ఎవడనుకుంటున్నారా? సొలొమోను అడిగాడా? సొలొమోను ప్రార్థన మళ్ళా దేవుడు ఎత్తి, సొలొమోను ఎంత గొప్పగా ప్రార్థన చేస్తావయ్యా, నీలాంటి ఒక్కడు కూడా ఉండడు, 100కి 100 కూడా ధనమో ఐశ్వర్యమో శత్రువులు రాము అని చెప్పే లేదా అడిగాడు దేవుడు ప్రత్యక్షమైతే. అది అలా చేయలేదు. దేవుడికి వెళ్ళిపోయినాక ఐశ్వర్యం లేదు, ఘనత లేదు, శత్రువుల ప్రాణం లేదు, పాలలేదు. అవసరమైందని ప్రజలు పరిపాలించడానికి జ్ఞానం అడిగాను. అందుకు నేను మెచ్చుకుని నువ్వు అడగకపోయినా ఐశ్వర్యము, ఘనత, కీర్తిని ఇస్తున్నాను. దేవుని సందర్భంలో మా ప్రార్థన ఆగులాగా ప్రార్థించాలి. ఆగులు చేసిన ప్రార్థనలో చాలా శ్రేష్టమైన విషయం. 30 అధ్యాయం అసలు సామెతల గ్రంథం అంతా ఒక ఎత్తు, 30 అధ్యాయం ఒక ఎత్తు, 30 కూడా జాగ్రత్తగా వారం జాగ్రత్తగా 60 శ్రేష్టమైన మాటలు కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకున్నారంటే చాలా టైం అయినటువంటి ఇబ్బంది పడుతున్నారు. అందరూ కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకున్నాం. అందరూ మోకాళ్ళ మీద ప్రార్థించాలి.